ప్రతి ఇంట్లో కనిపించకుండా స్లోలీ పెరుగుతున్న ఒక చిన్న దూరం ఉంటుంది. కానీ ఒక మదర్ తీసుకున్న చిన్న డెసిషన్ ఆ ఫ్యామిలీని మళ్ళీ ఒక్కటిగా మార్చింది. అదెలా అంటే ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ ఒక సింపుల్ ఫ్యామిలీ గురించి. కానీ వాళ్ళ ఇంట్లో జరిగిన చిన్న మార్పు వాళ్ళ మధ్య రిలేషన్షిప్ని పూర్తిగా మార్చేసింది. అదెలా అంటే ఈ స్టోరీలో ఉన్న పేరెంట్స్ ఇద్దరూ కూడా జాబర్స్. ఇద్దరూ బిజీ ఉంటారు. మార్నింగ్ నుంచి ఆఫీస్ వర్క్, మీటింగ్స్, కాల్స్, మెసేజెస్, ఇలా రోజంతా పరుగుల జీవితమే. వాళ్ళకెప్పుడూ అనిపించేది మేమివన్నీ మా ఫ్యామిలీ కోసమే చేస్తున్నాము అని. కానీ ఒకరోజు ఆ మదర్ రోజులాగే ఆఫీస్ నుంచి చాలా టయర్డ్గా ఇంటికొచ్చింది. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఒక చేతిలో బ్యాగ్, ఇంకో చేతిలో ఫోన్, ఇంకా ఆఫీస్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు ఆమె పిల్లలిద్దరూ చాలా ఎక్సైట్మెంట్తో అమ్మా అంటూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఆమె చూపు మాత్రం ఫోన్ స్క్రీన్ మీదే ఉంది. అయితే ఆ మూమెంట్లో ఆ మదర్ ఒక్కసారిగా రియలైజ్ అయింది, నేను ఇంట్లో ఉన్నా, నిజంగా నేను పిల్లలతో లేను అని. ఆ మూమెంట్ అప్పుడే ఆమె ఒక చిన్న డెసిషన్ తీసుకుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంతసేపైనా ఫోన్ని పక్కన పెట్టాలని అనుకుని డోర్ దగ్గర ఒక స్మాల్ బాస్కెట్ పెట్టింది. ఫోన్ని అందులో వేసేసింది. కొద్దిసేపటికి వాళ్ళ హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చాడు. మొదట ఆయనకి కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. కానీ వైఫ్ స్మైల్ చేస్తూ ఈరోజు మనం కొంతసేపు ఫోన్స్ లేకుండా ఉంటామా అని అడిగింది. ఆయన కూడా తన ఫోన్ని బాస్కెట్లో పెట్టేశాడు. మొదట్లో కొంచెం సైలెన్స్గా అనిపించింది, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్రీ టైం వచ్చినప్పుడల్లా ఫోన్స్ చూడటానికి అలవాటు పడిపోయారు. కానీ ఆ రోజు చాలా రోజుల తర్వాత వాళ్ళు పిల్లలతో నిజంగా మాట్లాడారు. కిచెన్లో కలిసి కుకింగ్ చేశారు, ఫ్లోర్ మీద కూర్చొని గేమ్స్ ఆడారు, కలిసి డిన్నర్ చేశారు. ఆ మదర్కి అప్పుడే అర్థమైంది, పిల్లలకు ఎక్స్పెన్సివ్ టాయ్స్ కంటే పేరెంట్స్ అటెన్షన్ ఎక్కువ ఇంపార్టెంట్ అని. ఆ తర్వాత ఆ మదర్కి కొన్నిసార్లు ఆఫీస్ నుంచి కాల్స్ కూడా వచ్చాయి. కానీ ఆమె కామ్గా, నేను కొద్దిసేపటికి కాల్ చేస్తాను, ఇప్పుడు నేను ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పింది. ఆశ్చర్యంగా ఏమైందంటే తెలుసా, ప్రపంచం ఆగిపోలేదు, కానీ వాళ్ళ ఇంట్లో హ్యాపీనెస్ మాత్రం పెరిగింది. అదెలా అంటే కొన్ని డేస్ తర్వాత ఆమె ఒక పెద్ద మార్పు నోటీస్ చేసింది. ముందు ఎప్పుడూ మొబైల్ అండ్ టీవీ చూసే పిల్లలు ఇప్పుడు పేరెంట్స్తో ఎక్కువ మాట్లాడటం మొదలుపెట్టారు. డిన్నర్ టైంలో అందరూ కలిసి కూర్చోవడం మొదలైంది. ఇంట్లో లాఫ్టర్ పెరిగింది. పిల్లలు పేరెంట్స్ మధ్య కనెక్షన్ పెరిగింది. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలో ఫ్రెండ్షిప్ పెరిగింది. ఆ మదర్కి అప్పుడే ఒక విషయం పూర్తిగా అర్థమైంది, ఫ్యామిలీకి బెస్ట్ లైఫ్ ఇవ్వడం అంటే ఎక్కువ మనీ ఎర్న్ చేయడం కాదు, వాళ్లతో ప్రెజెంట్గా ఉండడమని. అంటే ఈ చిన్న నో ఫోన్ రూల్ వాళ్ళ ఇంట్లో పీస్ని, హ్యాపీనెస్ని, ఇంకా స్ట్రాంగ్ బాండింగ్ని తీసుకొచ్చింది. అందుకు రోజుకి ఒక గంటైనా ఫోన్స్కి కాకుండా మీ ఫ్యామిలీకి టైం ఇవ్వండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఈ చిన్న చిన్న మూమెంట్సే పిల్లల జీవితంలో బిగ్గెస్ట్ మెమరీస్ అవుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని పేరెంటింగ్ అండ్ చైల్డ్ సైకాలజీ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ నంబర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.